వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లండన్ పర్యటన ముగించుకున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. తిరుమల లడ్డు వ్యవహారం, సుప్రీం కీలక ఆదేశాలు. యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు. కొండా సురేఖను వదిలేది లేదు నటుడు అఖిల్. కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా. దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. రుణమాఫీపై సీఎం మాటలన్నీ అబద్ధాలే కేటీఆర్. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా టీజర్ కి డేట్ ఫిక్స్. సల్మాన్ కిక్ 2 వచ్చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పందించిన సీఎం చంద్రబాబు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ 3 నెలల తర్వాత లండన్ వెళ్లారు. లండన్ పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని నేడు స్వదేశానికి రావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో పుట్టా రవికుమార్ యాదవ్ కి టీడీపీ యువ నాయకులు కృష్ణకిషోర్ యాదవ్, మండల అధ్యక్షులు భీమయ్య ఘనస్వాగతం పలికారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1 నిపుణుడిని ఉంచాలని సూచించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డు వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. తనను యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం, సామాజిక విలువలు, సంక్షేమాన్ని మర్చిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలి పశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదని అఖిల్ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ విచారణ సోమవారం వాయిదా పడింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దాంతో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. దసరా పండుగ సెలవులతో హైదరాబాద్ నగరమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు భారీగా రద్దీ పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పడంతో ముఖ్యమంత్రి బండారం మరోసారి బయటపడిందని తెలిపారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఈ మేరకు పోస్ట్ చేశారు. 100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్ల మాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మోసం చేసి మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి అందించకుండా దగా చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సీఎం మాటలు పచ్చి అబద్ధాలని విమర్శించారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేత మండిపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే అనధికారికంగా ఇంకా ఎంతమంది అన్నదాతలు ఉన్నారోనని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ కిక్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీ రీమేక్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దర్శక నిర్మాత సాజిద్ నడియాద్ ద్వారా కిక్ 2 మూవీని ప్రకటించారు. బ్లాక్ బనియల్ ను సల్మాన్ స్టిల్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాతో సల్మాన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతున్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని పేర్కొన్నారు. కాగా 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ స్వతంత్ర సిట్ లో సిబిఐ నుంచి 2 అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీస్ అధికారులు, FSSAI నుంచి 1 అధికారి ఉండాలని పేర్కొంది. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లండన్ పర్యటన ముగించుకున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. తిరుమల లడ్డు వ్యవహారం, సుప్రీం కీలక ఆదేశాలు. యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు. కొండా సురేఖను వదిలేది లేదు నటుడు అఖిల్. కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా. దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. రుణమాఫీపై సీఎం మాటలన్నీ అబద్ధాలే కేటీఆర్. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా టీజర్ కి డేట్ ఫిక్స్. సల్మాన్ కిక్ 2 వచ్చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పందించిన సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.